వైఎస్ కుటుంబాన్ని వెలివేయాలన్నాడు. తర్వాత విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద కూడా చాలా మాట్లాడారు. ఆమె విజయమ్మ గారు అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కొరకు ప్రయత్నం చేస్తుంది. ఇక్కడేమో షర్మిల ఆమె ఇది తిరుగుతుంది ఏదో అని చెప్తుంది. డబ్బు దాచుకున్న డబ్బును ఎక్కడ పెట్టారో దాని కొరకు ఎదుగుతుంది అన్నట్లుగా రకరకాలుగా చెప్పారు ఆయన. అది బహుశా రామనారాయణ రెడ్డి సోదరులకే తగులుతుందేమో అది. అందులో ఈరోజు మనందరికి తెలుసు ఎస్ఎల్పి దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. అది చేసిన తర్వాత ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. మోపిదేవి గారిని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడలేదు. ధర్మాన ప్రసాదరావు గారి మీద అభియోగాలు వచ్చి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆయన రాజీనామా చేసినప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని మీద అభియోగాలు వచ్చాయి. తర్వాత ఆమెకు సమన్స్ జారీ చేయబోతున్నట్లున్నారు. మరి బహుశా రామనారాయణ రెడ్డి గారు ఈరోజు కేబినెట్ సేవియర్గా ఢిల్లీ కటాక్షం కూడా, కృపా కటాక్షం కూడా పొంది దాని కొరకు అన్నట్లుగా ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నట్లుగా చాలా లాంగ్వేజ్ చూస్తే చాలా కఠినంగా ఉంది. ఆయన మాట్లాడిన తీరు చూస్తే సేమ్ రామనారాయణ రెడ్డి గారు, వారి సోదరుడు వివేకానంద రెడ్డి గారు 2007లో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చేశారు. అక్కడ రాజరాజేశ్వరి గుడి దగ్గర 60 అడుగుల కటౌట్ కట్టి ఆయన జన్మదిన వేడుకలు సంబరాలు చేశారు అక్కడ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పడం కూడా జరిగింది. మీరు అందరికీ తెలుసు ఆ విషయాలు. తర్వాత సంతాప సభలో నెల్లూరులో నేను కూడా ప్రత్యక్ష సాక్షిని, స్టేజ్ మీద నేను కూర్చొని ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి బహుశా 9వ తేదీ ఏదో అనుకుంటాను, సెప్టెంబరు, అక్కడ సంతాప సభ పెట్టారు నెల్లూరు విఆర్ కాలేజీ ఆవరణలో. ఆయన అసలు ఉపన్యాసం కంటే దుఃఖం, కన్నీరు పెట్టడం, దాదాపు ఏడ్చినంత పని చేశారు రాజశేఖర రెడ్డి గారి సంతాప సభలో. ఇది ఆర్థిక నేరం చేసిన వాళ్ళకి ఉరిశిక్ష అంటూ ఉంటే ఈయనకి వేయాలంటున్నారు, ఆ కుటుంబాన్ని వెలివేయాలంటున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఏదో ఫైల్ పంపిస్తే సంతకాలు చేశామో నాకు తెలియకని ఏదో చెప్తున్నారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎన్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందంటే ఢిల్లీ కటాక్షం కొరకు, ఇక్కడ సేవియర్ ఆఫ్ క్యాబినెట్ అన్నట్లుగా, దీని కొరకు చెప్పడం కొరకు అన్నట్లుగానే ఉంటుంది. అసలు మీరు చూశారు, వాళ్ళ రాజశేఖర రెడ్డి గారే రాజకీయ, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, అప్పుడు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ లో కొంతకాలం పనిచేశారు ఆయన, ఆ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్గా. తర్వాత రాజశేఖర రెడ్డి గారే రాజకీయ భిక్ష పెట్టింది నిజంగా చెప్పాలంటే. అంటే రాజకీయాలు అంటే అందరినీ ప్రమోట్ చేయొచ్చు, రకరకాలుగా మనకు అవకాశాలు వస్తుంటాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇవ్వబట్టే ఇంతవరకు ఎదగడం జరిగింది. అటువంటి వ్యక్తులు, ఆ నోటితోనే గొప్పగా పొగిడినటువంటి వ్యక్తులు ఈరోజు ఇంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడడంలో అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని పర్మనెంట్ గా జైల్లో ఉంచాలనుకుంటున్నారా వీళ్ళు? అక్కడ కూడా కలుపుకొని ఇప్పుడు స్పెషల్ పిటిషన్ వేసిన సందర్భంలో ఇంతగానే మాట్లాడుతున్నారు. అది నిజంగానే చూసాం మనం మొన్న నెల్లూరులో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళు కూడా ఆయన దాదాపు ఆయన మొత్తం ఛార్జ్ తీసుకున్నట్టుగా సుబ్బరామరెడ్డి గారి తరఫున ఆయనే మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంతా ఛార్జ్ తీసుకున్నట్టు, ముఖ్యంగా ఆయన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ఆయన నియోజకవర్గం కూడా ఉంది. దాదాపు అక్కడ 33,000 మెజారిటీ వచ్చింది. నాకు 2009లో వచ్చిన పార్లమెంట్ వచ్చిన మెజారిటీ కంటే కూడా 6 అంతలు దాదాపు 2,91,745. మొదట వచ్చింది నాకు 55,000 మెజారిటీ వస్తే 2,91,745 ఓట్లు వచ్చాయి, 6 అంతలు వచ్చాయి. మీరు ఈ విధంగా మాట్లాడి ప్రజల్లో ఇంకా మరీ చులకనైపోయి బహుశా రేపు 10 అంతలు వచ్చే అవకాశం కూడా ఉందేమో. మీరు చేస్తున్నటువంటి వాదనలు, మీరు చేస్తున్నటువంటి తీరు, మాట తీరు, మీ భాషా తీరు చూస్తుంటే ప్రజలు మీకు సరైనటువంటి తీర్పు చెప్పే, బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని మీరు నిజంగానే సంవత్సరం తర్వాత ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని వదిలేస్తారో ఈ రాష్ట్రం నుంచి అనేది చూద్దరు. కానీ
మీరు అటు దానికి సవాలు ఒప్పుకుంటారా నిజంగానే? మీ నెల్లూరు జిల్లాలోనే మీరు రండి, ఏ విధంగా చూద్దాం కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడడం, ఏది మాట్లాడినా కూడా కృత్రిమంగా మాట్లాడడం, రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడడం, అవాకులు చవాకులు మాట్లాడడం, విజయమ్మ గారిని గురించి షర్మిల గారిని గురించి కూడా మాట్లాడడం ఎంతవరకు ఈ సంస్కృతికి అర్థం పడుతుంది? ఇది రాజశేఖర రెడ్డి గారి వల్ల అన్ని విధాల లబ్ధి పొందినటువంటి మీరు ఇంత అన్యాయంగా మాట్లాడడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో సరైనటువంటి మొన్నే చూశారు మరి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, మళ్ళా రేపు చూడబోతారు, సంవత్సరం రోజుల్లోనే ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు చూస్తారు గారు. మరి దానికి అంగీకరించండి, మీరు దానికి సిద్ధంగా ఉండండి నేను చెప్తున్నాను. ఇది ఏ మాత్రం సహించలేనటువంటిది. ఈ రాష్ట్ర ప్రజలు ఏ పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడుతున్న తీరు, మీరు మాట్లాడుతున్న భాష ఎప్పుడు కూడా ఒప్పుకోరు అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి చేసినట్లయితే, ఇటువంటి ప్రేలాపనలు చేసినట్లయితే మీరే నష్టపోతారు. బయ్యారం గన్ను గురించి చెప్తున్నారు, బ్రదర్ అనిల్ దానికి సంబంధం ఉందని. ప్రభుత్వం మీది, చూపించండి, నిరూపించండి. నిజంగా బ్రదర్ అనిల్ తప్పు చేసి ఉంటే, ఆయన పేరిట ఏదన్నా ఉంటే చూపించండి, నిరూపించండి, రాష్ట్ర ప్రజలకు నిరూపించండి. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు ఆర్థిక నేరాల గురించి. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, రేపు ఛార్జ్ షీట్ మొత్తం ఫైల్ చేస్తారు కదా వాళ్ళు. ఇప్పుడే ఏదో అంచెలంచెలుగా చేస్తూనే ఉన్నారు. మార్చి 31 ఎప్పుడో గడిచిపోయింది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు గడిచిపోయినా కూడా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకంటూ వస్తే రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోతుందేమని భయపడుతూ ఆయన అక్కడే ఉంచుతున్న సందర్భం అందరికీ బోధన పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా ఈ రోజు మళ్ళా ఎస్ఎల్పి వేసిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎంత కక్షపూరితమైన పరిస్థితుల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏం చేయదలుచుకున్నారు? ఇంత మీ భాష చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు ఏమిటి? భవిష్యత్తులో కూడా ఏ చిన్న వాళ్ళకి హాని జరిగినా కూడా మీరందరూ బాధ్యులవుతారు. ఇటువంటి మీ భాష చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు సహించరు అనేది కూడా నేను మనవి చేస్తున్నాను. చెప్పండి. మంత్రిగా అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా కామెంట్ చేశారు అంటే, ఈ స్థాయిలో తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు అంటే ఇది కాంగ్రెస్ అభిప్రాయంగా తీసుకోవచ్చు. ఎస్, ఆయన సీనియర్ ఆఫ్ క్యాబినెట్, బహుశా ఢిల్లీ కటాక్షం కొరకు చూస్తున్నారేమో, ఆయనకి ఏమైనా ప్రమోషన్ వస్తుందనే చూస్తున్నారేమో, బహుశా రకరకాలుగా ఏది చేసినా కూడా రాజకీయ లబ్ధి కొరకే చేస్తున్నారు వాళ్ళు. అందుకనే ముందే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు 60 అడుగుల కటౌట్ చేసి కట్టి జన్మదిన వేడుకలు చేశారు. ఈ రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుందన్నారు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇకపోతే. వాళ్ళు మాట్లాడిన తీరంతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా తోలనాడడం, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఊరి తీయాలనడం, ఆ కుటుంబాన్ని ఈ రాష్ట్రాన్ని నుంచి వెలియాలని చెప్పడం అనేది వాళ్లకు సరైన పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా నెల్లూరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీకు సరైన టైంలో ఇంకా మనం చెప్పిందే కాదు, సరైన బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయనేది కూడా నా అభిప్రాయం. అవి వాళ్ళు లీగల్ వాళ్ళు ఏదో చూస్తారు, నాకు నేను చెప్పే పరిస్థితి కాదు. ఎంత చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని కావాలని జైల్లో పెట్టి బయటకు రాకుండా ఎలా చూడాలని చూస్తున్నట్టుగానే అనిపిస్తుందే కానీ ఇంకా వేరే పద్ధతిలో కానీ కనిపించడం లేదు. అది అందరికీ, సామాన్య ప్రజలందరికీ అర్థమవుతుందిలేండి. జగన్మోహన్ రెడ్డిని పొరపాటును కూడా బయటకు రానికూడదు అనే పద్ధతిలో ఉన్నాడు వీళ్ళందరూ కూడా కలిసి. సో ఇంకోటి, అన్నిటికి మించి మన పార్టీని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇన్ని విధాలుగా నిందిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ అనుంగు సోదరుడు జయకుమార్ రెడ్డి చాలా రోజుల నుంచి వాళ్ళతో విభేదించున్నాడు. ఆయన మన పార్టీకి రావాలని చాలా ఉవ్విళ్ళూరుతున్నాడు. కాకపోతే జగన్ గారి అనుమతి, తర్వాత జిల్లాలో నాయకుల యొక్క అనుమతి తీసుకుని చేయవలసి ఉంటుంది ఏ కార్యక్రమం అయినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి అంటూ వస్తే వాళ్ళ తమ్ముడు అనుగు సోదరుడు జయకుమార్ రెడ్డి గారని ఆయన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఉవ్విళ్ళూరుతున్నారు. నాతోనే సంప్రదించడం జరిగింది. ఆయన
నేను కూడా అందరి సమక్షంలో అందరినీ అడిగి తీసుకోవాల్సిన నిర్ణయం నేను ఒక్కడి వల్ల కాదని కూడా చెప్పడం జరిగింది రీసెంట్గా. మరి మీ సొంత తమ్ముడే అలా చేస్తుంటే మీరేదో గొప్పలు చెప్పుకుంటున్నారు, మీరేదో రకరకాలుగా మీ సొంత రాజకీయ లబ్ధి కొరకు ఇన్ని విధాలుగా రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే మీకు ఒక హస్తం చేయిచ్చారో, మిమ్మల్ని పైకి రాజకీయంగా పైకి లాగాడో ఆయన గురించి, ఆయన కుటుంబాన్ని గురించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? ఇది మీకేమాత్రం పద్ధతి కాదు, ప్రజలు క్షమించరు. రకరకాలండి. హోమ్ డిపార్ట్మెంట్ ఏదో మారుస్తారంటున్నారు, ముఖ్యమంత్రి పదవి వీలైతే ముఖ్యమంత్రి పదవి 3 మాసాలు వచ్చినా చాలనుకుంటున్నారు కదా. కాంగ్రెస్ లో 100 రోజులు శతదినోత్సవాలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చాలా చూసాం కదా. ముఖ్యమంత్రి గారు శతదినోత్సవం చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాం కదా. అందువల్ల రకరకాల ఎంత రాజకీయ లబ్ధి కొరకు ఏదో ఈయనే చాలా పట్టుతో ఉన్నటువంటి మంత్రి, ఈ కేబినెట్ లో అంతా ఇటువంటి మంత్రి ఇంకొకరు లేరు అని నిరూపించుకోవడం కొరకే అన్నట్లుగా అనిపిస్తుంది నాకు చూస్తే. లేకపోతే ఆయన వెక్కి దుఃఖించినాడండి ఆ సంతాప సభలో, రాజశేఖర రెడ్డి గారి సంతాప సభలో ఆయన ఉపన్యాసం చెప్పకుండా దుఃఖించడమే సరిపోయింది ఆయన పని. ఆ విధంగా తర్వాత అగ్నిగుండం అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఎవరు ఇంతగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అవుతారు, ముఖ్యమంత్రి అయితే ఆయనలో ఫస్ట్ లెఫ్టినెంట్ గా ఉండాలి ఆయన దగ్గర అని ఆలోచించారు. బహుశా అది కాలేదు కాబట్టి వాళ్ళు రివర్స్ అయిపోయారు కూడా. అందువల్ల ఏది చేసినా కూడా రాజకీయ లబ్ధి కొరకే చేయడము. ఈ రోజు ఆయన సంభాషణ కూడా, ఆయన మాట్లాడిన తీరు కూడా రాజకీయ లబ్ధి కొరకే తప్ప ఇంక వేరే కాదనిపిస్తుంది. ఏది ఏమైనా మీరు ఇట్లా రెచ్చిపోయి మాట్లాడినందువల్ల అది మీకే నష్టం వస్తుంది. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మీకేమి అది వన్నె తెచ్చే మాటలు కానే కాదు. వాళ్ళు చెప్తున్నారా? మరి వాళ్ళిద్దరూ ఒకటే కదా. పాపం చంద్రబాబు గారు కాంగ్రెస్ ఒకటే కదా ఇప్పుడు ప్రస్తుతం. చంద్రబాబు గారు టీడీపీ వాళ్ళు అంటున్నారని మీరు అనేది అదే కదా. పాపం ఇప్పుడు దే ఆర్ హ్యాండింగ్ క్లోజ్ కదా. అందుకని పాపం కాంగ్రెస్ తెలుగుదేశం 2 కంబైన్డ్ కదా ఇప్పుడు. అందువల్ల వాళ్ళు మాట్లాడడంలో మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.